ఈరోజు మన వాక్య భాగ అంశము ఏమిటంటే స్తోత్ర జీవితము. దీని గురించి మనము ధ్యానం చేసుకుందాము. మనందరి జీవితంలో స్తోత్రము అనగా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనము గట్టిగా పాటలు పాడమని, వినసం పైన సంగీతాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించడమని, గట్టిగా హల్లెలూయా అని చెప్పడం అని కానీ, గట్టిగా ఆమేన్ అని చెప్పడం అని కానీ అనే భావన మనలో ఎక్కువగా ఉంటుంది. కానీ స్తోత్రము అనగా అర్థం ఏమిటంటే మన జీవితం మొత్తము దేవుని కేంద్రంగా చేసుకోవడం. ఎవరి జీవితాన్ని అయితే దేవునికి కేంద్రంగా మార్చుకోగలుగుతారో వారి జీవితం ఎలాగుంటుందంటే స్తోత్ర జీవితంగా ఉంటుంది. కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయము ప్రారంభ వచనము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. అంటే కీర్తనాకాడు ఏమన్నాడు? ఎల్లప్పుడూను, ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా, కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, హింస అయినా, ఆవేదన ఎదురైనా, అవమానం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖంలో ఉన్న, క్షేమకరమైన స్థితిలో ఉన్న, ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. అంటే మన జీవితాల్లో అన్నీ బాగుంటే దేవుడా నువ్వు ఉన్నావయ్యా అంటూ ఉంటాం. లేకపోతే మనకి ఏదైనా అనుకూలంగా జరగలేదు అనుకోండి, దేవుడు అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే కీర్తనాకాడు అంటున్న మాట, నిత్యము నా నోట నీ కీర్తి ఉండును. అనుకూలమైన పరిస్థితే కానీ అననుకూలమైన పరిస్థితే కానీ నా జీవితంలో ఏదైనా జరగని, కానీ నిత్యము నా నోట ఏమి ఉంటుందంటే నీ కీర్తి ఉంటుంది అంటున్నా. స్తోత్రము చేసే హృదయముకు పరలోకం ఏం చేస్తుందంటే తలుపు తెరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి నీవు దేవుని యొక్క విషయంలో నువ్వు స్తోత్రం చేయగలిగితే ఈరోజు దేవుడు నీ పక్షంగా ఆ యొక్క పరలోకం అని తెలుస్తుంది. ఈ స్తోత్రము చెప్పడము అనేది పరిస్థితులు బట్టి కాదు చెప్పేది, నీ మనసులో తీసుకున్న ఒక నిర్ణయం, ఒక బలమైన నిర్ణయం ఉంటుంది. ఏది ఏమైనా నిత్యము నా నోట దేవుని కీర్తి ఉండాలి అన్న నిర్ణయం ఉంటుంది చూసారా. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే దేవునికి నీవు స్తుతి కానీ స్తోత్రము కానీ చెప్పే అవకాశం అనేది ఉంటుంది. 100వ కీర్తన 4వ వచనము, కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో మీరు ప్రవేశించండి, కీర్తనల్లో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామమును గణపరచండి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన స్తుతించండి, ఆయన నామమును గణపరచండి, ఆయన గుమ్మములో ప్రవేశించండి అని వాటుంది. అంటే దేవుని యొక్క స్తోత్రము ఏం చేస్తుంది అంటే ఆ స్తోత్రము మన జీవితాల్లో దేవునికి ఒక నివాసం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. 22వ కీర్తన 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడవు. చాలు. అంటే ఇశ్రాయేలు చేయు ఎక్కడ స్తోత్రము అనేది ఉంటుందో ఎక్కడ స్తోత్రం అనేది ఉంటుందో అక్కడ దేవుడు ఏమై ఉంటాడంటే ఆ స్తోత్రముల పైన ఆసీనుడు. అంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎక్కడ ఈ అనుభవం ఉంటుందో అక్కడ ఆయన ఎలాగుంటాడంటే ఆసీనుడిగా కనబడుచు ఉంటాడు. ఇంకా నేను చెప్తున్న మాట, నీవు ఏ విధంగా అయితే ఏ విధమైన పరిస్థితులైనా కూడా నీ జీవితంలో అనుమతించబడినా కూడా నీవు అనేది స్తుతి అనేది చెప్పగలిగినట్లయితే ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోను. ఇప్పుడు దేవుడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు కాబట్టి యోబు పక్షంగా దేవుడు ఏం చేశాడంటే పరలోకపు తలుపులు అనేవి తెరిచిన వాడుగా ఉన్నాడు. అంటే ఎవరైతే స్తుతి అనేది చెప్పేవారుగా ఉంటారో వారి పక్షంగా పరలోకం ఏం చేస్తుందంటే ఆశీర్వాదపు తలుపులు అనేది తెరిచేదిగా కనపడుచు ఉంటుంది. స్తోత్రము ఏం చేస్తుందంటే మనం చెప్పే స్తుతి కానీ స్తోత్రము కానీ అక్కడున్న వాతావరణాన్ని మార్చేస్తుంది.
భయము ఏం చేస్తుందంటే ధైర్యంగా మారుస్తుంది, నిరాశను ఆనందంగా మారుస్తూ ఉంటుంది, చీకటిని వెలుగుగా మారుస్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందికరమైన అనుభవంలో నువ్వు ఉన్నావో అది ఆశగా మారుస్తుంది. ఇక్కడ ఏ భక్తుల యొక్క జీవితంలో స్తుతి అనే అనుభవం ఉందో ఆ స్తుతి అనే అనుభవం ఏం చేస్తుందంటే వారున్న పరిస్థితిని మార్చింది. మీరు ఏ భక్తుని యొక్క అనుభవం చూసుకున్నా కూడా వారి నిరాశలో ఉంటే దేవుడు వారికి ఆశను తీసుకొచ్చాడు, వారి భయం ఉంటే వారికి ధైర్యం తీసుకొచ్చాడు, వారి చీకట్లో ఉంటే దేవుడు వారికి. అందుకే మన జీవితంలో ఏముండాలంటే స్తుతి అనే అనుభవము, స్తోత్రము అనే అనుభవం అనేది ఉండాలి. స్తుతి చేయటం వలన శ్రమలు ఏమవుతాయి అంటే మొక్కలు అవుతాయని భక్తులు సెలవిస్తున్న వారుగా ఉన్నా. ఈరోజు నీ స్తుతిని ఆయుధమైతే దేవుని యొక్క ఆశీర్వాదం అటండి నీ యొద్దకు నడిపించబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఇక్కడ భక్తులైన వారు కనపడుతున్నారు, పౌలు, శీలలు. స్తుతి చెప్పడం అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఆహ్వానించడము. స్తుతుల పైన ఆయన ఏమన్నాడంటే ఆసీనుడైన ఉన్నా. ఎప్పుడైతే నీ పరిస్థితి అననుకూలంగా ఉందో అప్పుడు నువ్వు స్తుతి చెప్పగలిగినట్లయితే, ఇక్కడ పౌలు, శీలలు బంధించబడ్డారు కదా, బంధించబడినప్పుడు అయ్యా నీ నిమిత్తం ఎంత ఘనమైన, నమ్మకమైన, యథార్థమైన సేవ మేము జరిగించినందుకు మాకు ఇచ్చిన బహుమతి ఇదా అని ఏబు కానీ ఆ యొక్క పౌలు, శీలలు ఏమాత్రం నిరాశతో మాట్లాడాల. వారు బంధించబడినా కూడా, చెరసాల్లో వేయబడినా కూడా, కాళ్ళు చేతులు బొండలతో కట్టబడినా కూడా, పరిస్థితి ఏమీ అనుకూలంగా లేకపోయినా కూడా, బయటపడే అవకాశం లేకపోయినా కూడా ఆయన ఏమంటున్నారు తెలుసా? పాటలు పాడిన వారుగా ఉన్నారు, స్తుతి అనేది చేసిన వారుగా ఉన్నారు. ఈ పాటలు, ఈ ప్రార్థన, ఈ స్తుతి అనే అనుభవం ఏం చేస్తుందంటే దేవుని యొక్క జోక్యం అక్కడికి వచ్చేలా చేస్తుంది. మరలా చెప్తున్నా, నువ్వు స్తుతి చెప్పేవాడుగా ఉన్నట్లయితే అక్కడికి దేవుని యొక్క ఆహ్వానం వస్తుంది. అక్కడికి ఎవరు ఆహ్వానం వస్తుందండి? స్తుతుల పైన ఆయన ఏమై ఉంటాడంటే ఆసీనుడైన వాడిగా ఉంటాడు. ఈ భక్తులైన వారు చెప్పిన ఈ స్తుతి అనుభవం ఏం చేస్తుందంటే దేవుణ్ణి అక్కడికి ఆహ్వానించింది. దేవుడు అక్కడ రావడం వల్ల ఏం జరిగిందో తెలుసా? భూకంపం కలిగింది, పునాదులు వణికాయి, బంధకాలు ఊడాయి, తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు ఏమైనాయటండి? తెరుచుకున్నాయి. స్తుతి అనే అనుభవం ఏం చేస్తుందంటే ఇంతకన్నా గొప్ప కార్యం చేస్తుంది. ఏంటా గొప్ప కార్యము? సంఖ్యలు తెగిపోవడం గొప్ప కార్యం కాదు, బంధకాలు ఊడిపోవడం గొప్ప కార్యం కాదు, తలుపులు తెగడం గొప్ప కార్యం. అంతకన్నా గొప్ప కార్యం ఏంటో తెలుసా? స్తుతులమైన ఆసీనుడైన ఆ దేవుడు అక్కడ ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో నీవు స్తుతుల మీద ఆసీనుడైనట్లయితే నువ్వు అనుకుంటావు నీ పరిస్థితి మారాలి, నువ్వు అనుకుంటావు కుటుంబం ఆర్థికపరంగా మెరుగవ్వాలి, నువ్వు అనుకుంటావు బిడ్డలకు ఉద్యోగం రావాలి, నువ్వు అనుకుంటావు గర్భఫలం పొందుకోవాలి, వివాహాలు జరగాలి. నువ్వు నిజంగా నీ జీవితంలో స్తుతి ఉంది. ఇవి జరగడం మాత్రమే కాదు, ఇవి జరగడంతో పాటు నీ కుటుంబంలో నీ బిడ్డలైన వారు రక్షణానుభవం పొందుకుందురుగాక, వారి దేవుని తెలుసుకుందురుగాక, వారి దేవునికి సాక్షాత్తమైన స్తంభంగా నిలబడునుగాక. ఇప్పుడు మన స్తుతి మన బిడ్డల యొక్క జీవితాల అవసరాల కొరక, మన బిడ్డల యొక్క జీవితాల రక్షణ కొరక. నిజముగా నీవు నీ బిడ్డల యొక్క జీవితాల్లో రక్షణ నిమిత్తము గనక నీవు స్తుతులను చెప్పినట్లయితే, దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే, కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేదను, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా నేను నీకు దయచేస్తాను అంటున్నాడు. నువ్వు అడిగింది, నువ్వు అడుగుట నాకు ఇష్టము, నీకు ఇచ్చుట నాకు ముచ్చట అని భక్తుడు సెలవిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు దేవుని యొక్క మాటల ద్వారా. అంటే ఈరోజు నీ జీవితంలో రక్షణ అనుభవం గురించి నువ్వు స్తుతి అనేది చెల్లించినట్లయితే, నీవు కోరకపోయినా కావలసినన్ని కూడా దేవుడు నీ కుటుంబ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా! ఇక్కడ యెహోషాపాతు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 దేశాలపు రాజులు వారు వచ్చిన వారుగా ఉన్నారు. ఇప్పుడు 3 దేశాల రాజులతో వారు యుద్ధం చేయాలంటే యెహోషాపాతు తన సైన్యానికి కత్తిని ఇవ్వలేదు, ఈటిని ఇవ్వలేదు, డాల్ని ఇవ్వలేదు. వారికంటే ముందుగా పాటలు పాడేవారిని ఆ యొక్క రాజు నిలబెట్టిన వాడుగా ఉన్నా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆ పాటలు పాడేవారు సైన్యం కంటే ముందుగా నిలబడి దేవునికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు పాటలు పాడుచు స్తుతి చేయించు ఉన్నవారుగా ఉన్నా. ఎప్పుడైతే వీరు స్తుతి చేయించు ఉన్నవారుగా ఉన్నారో దేవుణ్ణి వారి యుద్ధంలోనికి ఆహ్వానించారు.
దేవుడు ఎప్పుడైతే యుద్ధంలోకి ఆహ్వానించబడ్డాడు, దేవుడు అంటున్నాడు యుద్ధము నీది కాదు నాది అంటున్నాడు. యుద్ధం ఎవరిది? నీది కాదు నాది అన్న. దేవుడు ఎప్పుడైతే యుద్ధంలో జోక్యం చేసుకున్నాడో వీరి కత్తి ఎత్తకపోయినను, ఈటె దుయ్యకపోయినను, యుద్ధము చేయకుండాను శత్రువులో కలవరం తీసుకొచ్చి వారిలో వారి వైపే కత్తిని దూసినట్లుగా వారు చనిపోయినట్లుగా దేవుడు జరిగించాడు. అంటే ఇక్కడ స్తుతి అనేది ఏం చేసిందంటే, నీవు యుద్ధము చేయకుండానే దేవుడు నీ పక్షంగా నీకు అనుకూలమైన విజయం వచ్చేలా చేసింది. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో ఈ అనుభవం ఉన్నట్లయితే మనం యుద్ధాలు చేయవలసిన లేదంటండి, దేవుడు మన పక్షంగా యుద్ధాలు జరిగించునుగాక. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పింది చేయడు. ఎందుకంటే ఒక చోటకు వెళ్ళరా అంటే ఇంకో చోటకు వెళ్తానంటాడు. ఈయన పేరు యోనా గారు. ఈయన నినివే వెళ్ళమన్నాడు దేవుడు, కానీ ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? తర్షీషుకు వెళుచున్నవాడుగా ఉన్నాడు. అయితే తర్షీషుకు వెళ్ళే క్రమంలో ఒక అపాయం అనేది ఆ యొక్క నావకు తీసుకొచ్చినప్పుడు సముద్రపు అగాధ జలాల్లో ఆ మత్స్యం యొక్క కడుపులో పడిపోయిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మత్స్యం యొక్క కడుపులో ఉన్న యోనా ఇప్పుడు స్తుతించడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు ఎంత అగాధ జలాల్లో ఉన్నా, ఎంత చీకటికరమైన అనుభవాల మధ్య నువ్వు ఉన్నా కూడా నువ్వు దేవునికి గనక స్తుతించగలిగినట్లయితే ఆ యొక్క స్తుతి ఏం చేస్తుందంటే అగాధ జలములో నుంచి వెలుగులోనికి యోనాన్ని నడిపించేలాగా, ఒడ్డులోనికి యోనాన్ని నడిపించేలాగా చేసింది. ఆ స్తుతి ఏం చేస్తుందంటే దేవుని పని నుంచి దూరంగా వెళ్ళే యోనాని దేవుని పని నిమిత్తం బలంగా వాడబడేలాగా చేసింది. ఆ స్తుతి ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలో తన తప్పిదాన్ని ఒప్పుకునేలాగా, దేవుని యొక్క కృపను పొందుకునేలాగా చేసింది. స్తుతిలో ఎన్ని అద్భుతమైన విషయాలు ఇక్కడ దాగి ఉండడం చూడండి. ఈరోజు నీ జీవితంలో ఈ స్తుతి అనేది ఉన్నట్లయితే నీ మనసులో దేవునికి స్థానం ఇచ్చినట్లు. నీ మనసులో దేవునికి స్థానం ఇచ్చావు అంటే అర్థం ఏమిటంటే నీ ఆలోచన మారినట్టు, నీ ఉద్దేశం మారినట్టు, నీ యొక్క నడక మారినట్లు. ఆ విధంగా జీవితం అనేది మార్చబడుతూ ఉంటుంది. ఇక్కడ ఎరుకో గోడలు ఉన్నాయి. ఎరుకో గోడలు ఎదురుగా ఇశ్రాయేలు జనాంగము 7 మార్లు తిరుగుతున్నారు. 7వ మారు ఏం చేశారంటే వారు ఏకకంఠముతో స్తుతి అనేది చెల్లించిన వారు కొన్న. ఏకకంఠముతో స్తుతి చెల్లించడం వలన బలమైన గోడలే, కానీ భూమిలోకెల్లా అవేమైపోయినట్టండి కుంగిపోయేలాగా దేవుడు చేసిన వాడుగా ఉన్నా. ఏ కుటుంబంలో అయితే స్తుతి అనేది ఏకకంఠముతో చేయబడుతుంటుందో ఆ కుటుంబంలో దేవుడు ఆహ్వానించబడతాడు. ఆ స్తుతులపైన ఆయన ఆసీనుడైన వాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనకి ఎదురుగా ఏ శత్రువు కూడా నిలవలేరడు. ప్రతి శత్రువుతో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. నీకు భయంకరంగా కనపడించే అడ్డుగోడలు ఇక మరి ఎన్నటికీ కనబడకోకుండా దేవుడు భూమిలో కుంగిపోయేలాగా చేస్తాడు. నీ జీవితంలో నిజంగా ఇటువంటి స్తుతి అనేది ఉన్నట్లయితే నీ శత్రువు ఎప్పటికీ ఇక నీకు కనబడకోకుండా దేవుడు కార్యము జరిగించునుగాక. ఎప్పటికి కూడాటండి దేవుడు ఆ ఎరుకో గోడలను కూల్చివేసే సందర్భంలో అవి కనబడకోకుండా భూమిలోకి దేవుడు ఏం చేశాడంటే వాటిని కప్పిపెట్టిన వాడుగా ఉన్నా. దేవుడు గనక జోక్యం చేసుకున్నట్లయితే మాటి మాటికి శత్రువు వచ్చి నిన్ను శోధించడు. దేవుని యొక్క జోక్యం గనక నీ పక్షంగా ఉన్నట్లయితే, ఆయన చిత్తానుసారంలో ఆ జోక్యం ఉన్నట్లయితే మరి ఎన్నడూ ఆ శత్రువు నీకు తారసపడకుండా ఉండునుగాక. హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుందంటే ఎరుకో గోడల్ని కదిలించి వేసింది, కూల్చివేసింది. ఒక సహోదరుడు ఒక గురుగారి దగ్గర నేర్చుకుంటున్న వాడుగా ఉన్నాడు. జీవితంలో గొప్పవాడు అవ్వాలన్న ఆలోచనలో ఉంది. గురువుగారు ఈ శిష్యుడు ఇరువురు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈ శిష్యుడు గోడ మీద ఉన్న నెమలను చూసిన వాడుగా ఉన్నాడు. వర్షాకాలం కాబోలు ఆ గోడంతా కూడా పాకుడుతో నింపబడింది. పాకుడుతో నింపబడిన ఆ గోడ మీద నెమలి చాలా చక్కగా నడుచుకుంటూ ఉంది. ఇటు మాత్రం జారకోకుండా అడుగులు చాలా చక్కగా వేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క చిన్న బాలుడికి ఆశ్చర్యం అనిపించింది. గురువుగారిని అడిగాడు, అయ్యా గురువుగారు, ఇది నెమలి, పైన ఎత్తైన గోడ, పాకుడుతో ఉంది, జారిపోయే అవకాశం ఉంది. ఇన్ని అననుకూలమైన పరిస్థితుల మధ్య నెమలి ఎలాగూ ఆ గోడ మీద నిలబడగలిగింది, నెమలి ఎలాగూ ఆ గోడ మీద నడవగలుగుతుంది అన్నప్పుడు గురువుగారు చెప్పారట, ఆ నెమలికి 2 కళ్ళు ఉన్నాయిరా. 2 కళ్ళ ఏమిటండి? ఇదిగయ్యా, ఒక కన్ను తన ఎదురు ఉన్న మార్గాన్ని చూస్తూ అడుగులు ఎలాగ వేయాలనేది ఆ కన్ను చెబుతుంది. రెండవ కన్ను తన మీద ఉన్న రెక్కల్లో ఉన్న కన్ను, తన అందాన్ని కాపాడుకోవడానికి.
ఈ రెండు కళ్ళ చేత అది ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తుంది. దానికి తెలుసు ఎక్కడ అడుగు వేస్తున్నాను అని, దానికి తెలుసు తాను ఏమై ఉన్నాను అని, తన శక్తి సామర్థ్యం ఏమిటో తనకు తెలుసు కాబట్టి అలాగూ ఆ గోడ మీద నడవగలుగుతుంది అని ఆ గురువుగారు చెప్పారు. అంటే నేను చెప్తున్న మాట ఏమిటంటే ఈరోజు నీకు కూడా ఈ తలంపు రావాలి. ఏంటి తలంపు? నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎటు నడుస్తున్నావు అన్నది నీ యొక్క అవగాహనలో ఉండాలి. మొదటి మాట. రెండు ఏమిటంటే నీవు ఏమై ఉన్నావు, నీ సామర్థ్యం ఏమిటి, నీ బలం ఏమిటి అని నీ గురించి నువ్వు ఎరిగిన వాడుగా ఉండాలి. ఈ రెండు అనుభవాలు ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో వారు పని ప్రారంభిస్తారు, మధ్యలో ఆగిపోరు, దాన్ని ముగించి ముందుకు వెళ్ళునుగాక. ఎందుకంటే మన గురించి మనం ఎరిగినప్పుడు, మన సామర్థ్యం ఏమిటో మనం ఎరిగినప్పుడు, మనం లక్ష్యం సరిగ్గా ఉన్నప్పుడు మిగతా పరిస్థితులేమీ కూడా మనల్ని అడ్డగించవు, ఆపివేయవు. లక్ష్యం వైపుకే మనల్ని ఏం చేస్తాయంటే తీసుకువెళ్ళేవిగా కనపడుచు ఉంటాయి. ఈరోజు పరిస్థితులు ఎత్తు గోడల్లాగా ఉన్నా మీరు పడిపోరు. ఎందుకంటే మీ దృష్టి సరి అయిన చోటు అయితే ఉన్నట్లయితే, మీ దృష్టి సరైన చోట ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పడిపోరు. ఇంకొంచెం మనం లోతుగా మాట్లాడుకుందాం. స్తోత్రము, మనం చెప్పే స్తోత్రం ఏం చేస్తుందంటే శత్రువు యొక్క గొంతును కత్తిరిస్తూ ఉంటుంది. శత్రువు మనపై ప్రాథమికంగా దాడి చేసే ప్రాంతాలు ఏమిటంటే మన మనసు, మన హృదయాలు, మన యొక్క ఆలోచనలు. వీటి మీద శత్రువు ప్రాథమికంగా దాడి చేస్తుంది. శత్రువు ఇంక ఏ విధంగా దాడి చేస్తుంది? సందేహం ద్వారా, భయం ద్వారా, ఆందోళన ద్వారా, నిరాశ ద్వారా, ఈ అనుభవాల చేత శత్రువు అనేది దాడి చేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆయుధం ఏమిటంటే స్తోత్రము. దేవుని యొక్క ఆయుధం ఏమిటండి? స్తోత్రం. ఎవరి జీవితంలో ఈ స్తోత్రము అనేది ఆయుధముగా ఉంటుందో ఈ ఆయుధము, స్తోత్రము అనే ఆయుధము శత్రువు యొక్క గొంతును పిసికేస్తుంది, శత్రువు యొక్క గొంతుకును నలిపేస్తుంది. నిజంగా నీ జీవితంలో స్తోత్రము అనే ఆయుధం ఉన్నదా? స్తోత్రం అనే ఆయుధం అంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా నేనేమై ఉన్నా ప్రభా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభా నిన్నే సాధిస్తాను అని ఒక భక్తుడు ఒక పాట పాడాడు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, హబక్కులాగా పశువులు శాలలో రాకపోయినా, పంట చేతిలోకి రాకపోయినా, ఆ యొక్క దొడ్డులో పశువులు మంద లేకపోయినా కూడా, ఆయన చేలో పురుగులు పడ్డా కూడా నేను నా ప్రభువునందు ఆనందిస్తాను, నా ప్రభువునందు నేను సంతోషిస్తాను అని ఏ విధంగా అయితే హబక్కు స్తోత్రం అనేది చెప్పిన వాడుగా ఉన్నాడో అతని జీవితంలో ఆలస్యం అయ్యింది. కానీ దేవుడు ఏం చేశాడంటే అంతకన్నా ఎక్కువ ఫలం ఇచ్చినాం. పురుగులు తినివేసిన ఫలమును మొత్తమును కూడా దేవుడు హబక్కు జీవితంలోకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శత్రువు యొక్క గొంతు అధికంగా ఉంది. అధికంగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఈ శత్రువు యొక్క గొంతు అధికంగా ఉంటే మనల్ని నిరాశలోకి నడిపిస్తూ ఉంటుంది. ఇదిగో నీ ఒంటరివి, నీకు సాధ్యం కాదు, పోయినసారి ఇలాగ ప్రయత్నం చేశావు, నువ్వు అపజయం పాలయ్యావు, నీకు ఎవరూ సహకరించలేదు, నీకు సహకరించేవారు ఎవరూ లేరు అని ఈ యొక్క శత్రువు ఏం చేస్తుందంటే మనల్ని బలహీనతలోకి నడిపిస్తూ ఉంటుంది. కానీ స్తోత్రం ఏం చేస్తుందంటే శత్రువు యొక్క ఆ యొక్క మెడకాయని పిసికేస్తుంది అంటున్నా. ఈరోజు నేను చెప్తున్న మాట, నీవు స్తోత్రము అనేది కలిగినట్లయితే దేవుని మీద నీ యొక్క దృష్టిని ఉంచగలుగుతావు. సమస్యల మీద కాదు కానీ నీ దృష్టిని దేవుని మీద ఉంచగలుగుతావు. భక్తుడు అంటున్నాడు, సహాయమైన సహకారమైన యెహోవా వలనే కలుగును కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నా. సమస్యలు ఎంతగా ఉన్నా, చుట్టూ ఎన్ని ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నా కూడా నీవు సమస్యల వైపు కాకోకుండా నీ దృష్టిని దేవుని వైపు నువ్వు కేంద్రీకరించబడినప్పుడు అవి నీరే, సముద్రమే, కానీ నీ దృష్టి దేవుని మీద కేంద్రీకరించావు కాబట్టి నీటి మీద నువ్వు నడుచుకుంటా వెళ్ళగలుగుతున్నావు. అవి 5 రొట్లు 2 చిన్న చేపలే, అందరికీ సరిపోవు అని సమస్యలు మాట్లాడుతున్నాయి. కానీ నీవు గనక నువ్వు దేవుని వైపు చూడగలిగినట్లయితే అనేక మందికి పంచిపెట్టే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. రఘువటిల్లి
ఈరోజు వాక్య భాగం మరలా ఇంకొంచెం లోతుగా, స్తోత్రము అనేది వాతావరణాన్ని మార్చివేస్తుంది. నిరాశ అనేది ఉన్నప్పుడు నీ జీవితంలో స్తోత్రము అని ఉన్నట్లయితే ఆ నిరాశ ఆశగా మార్చబడుతుంది. చీకటి అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు స్తోత్రము అనేది ఉన్నట్లయితే ఆ చీకటి వెలుగుగా మార్చబడుతూ ఉంటుంది. భయము అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ యొక్క స్తోత్రం ఏం చేస్తుందంటే ధైర్యముగా మార్చివేస్తుంది. దుఃఖము అనేది ఉన్నట్లయితే ఆ దుఃఖం ఏం చేస్తుందంటే ఆనందంగా మార్చివేస్తుంది. నిజముగా నీ జీవితంలో ఈ స్తుతి అనే అనుభవం ఉన్నట్లయితే ప్రతి వాతావరణ దేవుడు మార్చివేయునుగాక. దావీదు జీవితంలో 15 సంవత్సరాల అడవుల చుట్టూ తిరిగిన వాడుగా ఉన్నాడు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె ఒటికొండ వంటి వాడినైతిని అని దావీదే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. శత్రువుల వలన కానీ, స్నేహితుల వలన కానీ, నమ్ముకున్న వారి వల్ల కానీ చాలా ద్రోహం అనేది ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. అయినా కూడా దావీదు యొక్క జీవితంలో ఏం చేశాడంటే స్తుతుల మీద దేవునికి ఆసీనం అనేది స్థానం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా మరలా ఎన్నడూ కూడా కదల్చినటువంటి ఒక రాజసింహాసనాన్ని దావీదు యొక్క జీవితంలో దేవుడు అతని యొక్క స్తుతుల ద్వారానే దేవుడు అతనికి ఇచ్చిన వాడుగా కనబడుచున్నాడు. అంటే ఇక్కడ స్తోత్రము ఏం చేస్తుందంటే మనకి ఎన్నడూ కదల్చినటువంటి సింహాసనాన్ని దేవుడు మన ఎద్దకిచ్చేలాగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు స్తోత్రము ఏం చేస్తుంది? శత్రువు యొక్క గొంతును కత్తిరిస్తుంది అని మాట్లాడుతున్నా. శత్రువు యొక్క గొంతును నులిపేస్తుంది అంటున్నా. ఎలా నులిపేస్తుంది? ఇద్దరు అన్నాదమ్ములు మాట వచ్చింది, మనస్పర్ధలు వచ్చాయి. వెంటనే ఇక్కడ అపవాది వారి అన్నాదమ్ముల మధ్య జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. జోక్యం చేసుకొని ఒక కట్టని గోడలాగా ఒక గోడ కట్టేసింది. ఆ గోడ అవతల పక్క ఎన్నో నిందలు, ఎన్నో హేళనలు, ఎన్నో చులకన మాటలు, ఎన్నో ఆ యొక్క నిలాప నిందలు ఆ గోడ అవతల పక్క ఎక్కువగా కనబడుతున్నాయి. అపవాది ఎంత గోడ కట్టేసిందంటే మనుషులు చూసుకోలేనంతగా. అపవాది ఎంత పెద్ద గోడ కట్టిందంటే మనుషులు ప్రేమగా మాట్లాడుకోలేనంతగా, ఒకరినొకరు అర్థం చేసుకోలేనంతగా ఆ అపవాది పెద్ద గోడనే కట్టేసేసింది. ఇంకంత మాత్రమేనా? అవతల పక్క ఏం జరిగిందో తెలుసా? ఆ అపవాది గోడ కట్టడం వలన అప్పటి వరకు వారి మధ్యలో, వారి మనసులో, వారి హృదయంలో ఉన్న ప్రేమ అనే బంధాన్ని పూర్తిగా తెంపేసింది అపవాది. ఇంకా అంతటితో ఆగిపోలేదు. ఈ అపవాది ఏం చేసిందంటే అవమానాన్ని తీసుకొచ్చింది, అనుమానాన్ని తీసుకొచ్చేసింది. అనుమానం కాస్త కోపంగా మార్చబడింది, కోపం కాస్త ద్వేషంగా మార్చబడింది, ఆ ద్వేషం కాస్త చివరికి ఎలాగ మార్చబడిందంటే వారిద్దరి మధ్య ఒక పెద్ద కట్టని ఒక పెద్ద గోడలాగా తయారైపోయింది. శత్రువుకి ఆ అన్నదమ్ములు అవకాశం ఇవ్వడం వలన ఇక్కడ శత్రువు ఆ గోడ వెనకమాలుండి మాట్లాడడం ప్రారంభించింది. నిజంగా అపవాది కనుక గోడ అనేది కట్టినట్లయితే గోడ వెనకమాల ఏముంటాడటండి? ఖచ్చితంగా శత్రువు ఉంటాడు. ఈ శత్రువు ఎట్లా మాట్లాడతాడంటే పెద్ద గొంతుకుతో మాట్లాడతాడట. శబ్దాన్ని, గొంతుకును ఎక్కువ చేసి మాట్లాడతాడట. నువ్వు చేతగాని వాడివి, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఒంటరివి అని ఈ అపవాది మనల్ని చులకన చేసి గోడ అవతల పక్క ఉండి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడటండి. ఇక్కడ ఈ అపవాది అంటూ ఉంటుంది, ఇగో నువ్వు వేరు, వారు వేరు, ఇక మీరు అనవసరం, మీరు వేరువేరుగా ఉండవలసిందే, నీ బుద్ధి వేరు, వారి బుద్ధి వేరు అన్నట్లుగా అపవాది ఆ గోడ అవతల నుండి గట్టిగా మాట్లాడేసింది. అంటే అన్నదమ్ములు శత్రువుకు అవకాశం ఇవ్వడం వలన ఒక పెద్ద గోడను కట్టించేసేసింది శత్రువు. అవతల పక్క నుంచి శత్రువు గట్టిగా మాట్లాడడం ప్రారంభించింది. కానీ ఆ ప్రాంతంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చాడు. ఇద్దరు పరిస్థితిని గమనించిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక వంతెన కట్టడం ప్రారంభించాడు. ఏం కట్టాడంటండి? ఒక వంతెన. ఎప్పుడైతే ఈ వ్యక్తి వంతెన కట్టడం ప్రారంభించాడో అప్పటి వరకు తెగిపోయిన సంబంధాలన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి. అప్పటి వరకు దూరంగా ఉన్న మనసులన్నీ కూడా కలవబడ్డాయి. ఆ ప్రేమలన్నీ కూడా నూతనముగా చిగురించబడినవిగా కనబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్తోత్రము అనేది వంతెన. స్తోత్రం అనేది ఏమిటండి? వంతెన. శత్రువు యొక్క గొంతు ఏమిటంటే గోడ లాంటిది. ఈరోజు స్తోత్రము ఆరంభించగలిగినట్లయితే దూరంగా ఉన్న వారందరూ కూడా మరలా తిరిగి కలుసుకునుగాక. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడు? పెద్ద
పెద్ద గోడలు కట్టేశాడు. అనుమానం అనే గోడ, భయం అనే గోడ, అదేవిధంగా ద్వేషం అనే గోడ, కోపం అనే గోడ, అప్పులనే గోడ, ఆర్థికపరమైన గోడలు, ఈ గోడలన్నీ కట్టేసి అవతల వైపు వారికి యువతల వారు అవతల వెళ్ళకోకుండా అడ్డుగోడ కట్టి ఈ గోడ వెనకమాలుండి ఏం మాట్లాడుతున్నాడంటే ద్వేషంతో కూడిన మాటలు ఎప్పుడైతే ఈ వంతెన అనేది నిర్మించబడిందో ద్వేషంతో కూడిన మాటలకు అవకాశం లేకుండా పోయింది. వంతెన నిర్మించబడిందో ఇక అపవాది గోడ వెనకమాలు ఉంటానికి అవకాశం లేకోకుండా పోయింది. ఎప్పుడైతే వంతెన నిర్మించబడిందో అక్కడ మరలా నూతనముగా ఆ కుటుంబం కట్టబడడం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, ఎక్కడైతే స్తుతి అనేది చెప్తూ ఉంటారో అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. ఎక్కడైతే దేవుని యొక్క సింహాసనం ఉంటుందో అక్కడ దేవుడు తన అద్భుత కార్యాలు జరిగించునుగాక. స్తుతి ఏం చేస్తుందంటే శత్రువు యొక్క గొంతుకును నొక్కి చంపేస్తుంది, పేక పిసికేస్తుంది తెలుగు భాషలో. స్తుతి ఏం చేస్తుందంటే శత్రువు యొక్క పేకను పిసికి చంపుతుంది. ఇంకొంచెం లోతుగా, కృతజ్ఞత అనేది ఉన్న చోట అద్భుతాలు ఆగవు. ఎక్కడైతే స్తుతి అనేది చెప్తూ ఉంటారో ఆ స్తుతి చెప్పే కాడ ఏం ఆగబట్టండి, అద్భుతాలు అనేవి ఆగవు. ప్రపంచం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఇదిగో నీకేది లేదో దాని గురించి బాధపడిపో, నీకు ఎవరు సహాయం చేయట్లేదో వాళ్ళ మీద పడి ఏడువు అని ప్రపంచం ఏం చేస్తుందంటే, మనకి ఏది లేదో, ఏది తక్కువైందో, ఎవరికి మనకు వ్యతిరేకంగా ఉన్నారో ఎప్పుడు కూడా వాటిని గురించే ఆలోచించేలాగా చేస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ అనుభవాలు ఉన్నాయో ఇక నీకు స్తుతికి అవకాశం ఉంటుందా? ఏమాత్రం స్తుతికి అవకాశం అనేది ఉండదు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ స్తుతి అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు అనేవి ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువా నీవు నాకున్నావు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా అని కీర్తనాకారుడు పాడిన పాటే కదా అతని జీవితంలో గొప్ప అద్భుతాలకే కారణమైంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ఎలాగూ చేయుట ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని ప్రతి విషయంలోనూ మనం ఏం చెప్పాలటండి, కృతజ్ఞతాస్తుతులు అనేవి మనము చెల్లించాం. కృతజ్ఞతాస్తుతి పరిస్థితుల మీద ఆధారపడదు. ఎవరైతే కృతజ్ఞతాస్తుతి చెప్పేవారుగా ఉంటారో వారి పనిలోకి దేవుని యొక్క చెయ్యి సహాయంగా వస్తుంది. నిజంగా నీవు కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగినట్లయితే ప్రతి విషయంలోనూ నీ పనిలో దేవుని యొక్క జోక్యం ఉండునుగాక. ఆ జోక్యం నిన్ను స్థిరమైన స్థానంలో నిలబెట్టునుగాక. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశిస్తారో, ఆయన ఆవరణలో ప్రవేశిస్తారో వారికి అనుకూలంగా పరలోకము గొప్ప తలుపులు తెరుచునుగాక. హల్లెలూయా. నిజంగా మందిరంలోకి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చావనుకో, ఏమి ఉందో ఉన్నదాని గురించి లేని దాని గురించి కాదు, ఉన్నదాని గురించి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కనుక నువ్వు మందిరంలోకి కానీ గృహంలోకి కానీ పనులోకి కానీ అడుగుపెట్టినట్లయితే దేవుడు నీకు అనుకూలంగా ఒక నూతనమైన ద్వారాన్ని తెరుచునుగాక. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారో వారి యొక్క మనస్సు, వారి యొక్క దృష్టి దేవుని మీదకి మళ్లించబడుతుంది. పరిస్థితుల మీదకి కాకోకుండా, సమస్యల మీదకి కాకోకుండా వారి దృష్టి దేని మీదకి మళ్లించబడుతుంది? దేవుని మీదకి మళ్లించబడుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు, విజయవంతమైన భక్తులైన వారి యొక్క జీవితాన్ని ఎప్పుడు చూసుకున్నా కూడా పరిస్థితులు ఎలాగున్నా కూడా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన వారి మనసే కానీ దృష్టే కానీ దేవుని వైపు మళ్లించబడింది. ఎప్పుడైతే దేవుని వైపు మళ్లించబడిందో దేవుడు అటువంటి వారి జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కృతజ్ఞత అనేది ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని కదిలిస్తుంది.
నిజంగా ఎవరు కృతజ్ఞత చెప్పగలుగుతారు? గత కాలంలో దేవుడు నీకు ఏం చేశాడో, కలిగిన వాటిని గురించి నువ్వేం చేస్తావంటే ఇదిగో దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని గత అద్భుతాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ తర్వాత సమయంలో దేవుడు చేసే అద్భుతాలకి త్వరగా దారి దొరుకుతుంది. ఎవరైతే వారి జీవితంలో గత అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటారో తర్వాత దేవుడు చేసే అద్భుతాలు ఇంకా త్వరగా వారి జీవితంలో ఏం జరుగుతాయి అంటే జరుగుతూ ఉంటాయి. నిజంగా నీ జీవితంలో కృతజ్ఞత అనేది ఉన్నట్లయితే నీలోని విశ్వాసము ఆ కృతజ్ఞత ఏం చేస్తుందంటే ఇంకా గొప్పగా కదిలించేదిగా ఉంటుంది. ఇక్కడ 5 రొట్లు 2 చిన్న చేపలు దేవుడు చేసిన అద్భుతాలని ఆ చిన్న బాలుడు చాలా రోజులుగా చూస్తూ ఉన్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తన దగ్గర ఉన్న 5 రొట్లు 2 చిన్న చేపలు ఎవరికి ఇవ్వడానికి అనుమానం లేకుండా ముందుకొచ్చాడు, దేవునికి ఇవ్వడానికి. అంటే నీ జీవితంలో గతకాలపు అద్భుతాలను కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తదుపరి అద్భుతం అనేది ఇంకా సులభంగా దేవుడి నీ జీవితంలో చేస్తాడు. అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మార్చడము ఆ పిల్లవాడు గమనించే ఉంటాడు. ఇక్కడ అదే అద్భుతము తన పక్షంగా జరిగిస్తాడని ఆ పిల్లవాడు 5 రొట్లు 2 చిన్న చేపలు ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన రొట్టెలు తీసుకుని దేవుడు ఏం చేశాడటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. కృతజ్ఞతాస్తుతి మన విశ్వాసాన్ని కదిలిస్తుంది. చిన్నపిల్లవాళ్ళలో ఉన్న కృతజ్ఞత అతని యొక్క విశ్వాసాన్ని కదిలించింది. ఎవరు ముందుకు రాకపోయినా 5 రొట్లు 2 చిన్న చేపలు ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అదే విశ్వాసం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అనేక మందికి ఆయన వెరిచి పంచిపెట్టి వారి ఆకలిని ఆయన తీర్చిన వాడుగా కనపడ. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడైతే చెల్లిస్తారో వారి యొక్క దీవెనలు ఎలా ఉంటాయి అంటే మల్టిప్లికేషన్ అవుతాయి. హల్లెలూయా, రెట్టింపు అవుతాయి. నువ్వు ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తావో నీకు 10 రావాల్సిన తాట 100 రూపాయలు వచ్చునుగాక. కృతజ్ఞతాస్తుతి యొక్క పవర్ అది. కృతజ్ఞతాస్తుతి యొక్క పవర్ అది. ఈరోజు నీ జీవితంలో ఈ స్థితి ఉండాలి. ఇంకొంచెం మనము లోతుగా వెళదాం. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడే వచ్చాడు, తిరిగి స్వస్థత పొందిన వాడు ఒక్కడే వచ్చాడు. మిగతా వారు ఎవరు? ఈ ఒక్కడే దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా వినండి. 10 మందిలో 9 మందికి స్వస్థత అయితే వచ్చింది, కానీ ఈ ఒక్కడే తిరిగి వచ్చటం వల్ల ఏం జరిగిందో తెలుసా? అతని యొక్క జీవితాన్ని దేవుడు సంపూర్ణం చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే కృతజ్ఞతాస్తుతి అనేది ఏం చేస్తుందంటే మన జీవితాలని సంపూర్ణం చేస్తుంది. చివరిగా నేను చెప్తున్నా, ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞతాస్తుతి అనేది ఉంటుందో ఆ కృతజ్ఞతాస్తుతి సంబంధాలని మెరుగుపరుస్తుంది. ఏదైనా మంచినీళ్ళు ఇచ్చామనుకోండి, చాలా సంతోషం అండి, కృతజ్ఞతలు అండి, థ్యాంక్స్ అండి అంటూ ఉంటాం. ఈ థ్యాంక్స్ అనేది చెప్పడం వలన సంబంధం అనేది మెరుగుపడుతుంది. దేవుడు చాలా సందర్భాల్లో తన కృపను మనుషుల ద్వారా నీకేం అందిస్తానంటే సహాయం అనేది అందించేవాడుగా ఉంటున్నాడు. అవకాశం ఇవ్వడమే కానీ, ప్రోత్సహించడమే కానీ, ద్వారాలు తెరవడమే కానీ, అనుకూలంగా నిలబడమే కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులను బట్టే, దేవునితో నీ సంబంధం మెరుగవటను బట్టే దేవుడు తనకు అనుకూలమైన సమయంలో నీకు తగిన సహాయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే అందించేవాడుగా ఉంటున్నాడు. నిజముగా నీ జీవితంలో ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉన్నట్లయితే నీ సంబంధాలు మెరుగవునుగాక. ఎవరి జీవితంలో కృతజ్ఞతాస్తుతి ఉంటుందో వారి మనసు మారుతుంది, వారి దృష్టి మారుతుంది. మనసు మారితే అద్భుతం జరుగుతుంది, దృష్టి మారితే అద్భుతం మారుతుంది. మనసు మారింది, దృష్టి మారింది, ఇప్పుడు ఆలోచన మారుతుంది, విశ్వాసం మారుతుంది. ఇప్పుడు దేవుడు వారికి అనుకూలంగా పరలోక ద్వారాలు తెరుచునుగాక. ఒక కృతజ్ఞతాస్తుతి అనేది చెల్లించడం వల్ల మనం చూసే కోణం మారుద్ది, మన ఆలోచన మారద్ది, మనసు మారద్ది, విశ్వాసం మారద్ది. ఎన్ని అనుభవాలు ఒక కృతజ్ఞతలో ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకోండి. ఈరోజు ఒక సహోదరి ఒక ప్రాంతంలో సాయంత్రం పూట కటికమైన చీకటి ఏర్పడింది. ఎవరికి వారు చీకటిని బట్టి భయపడుచున్నప్పుడు ఆ చిన్నది ఏం చేస్తుందంటే తన ఇంట్లో చిన్న దీపాన్ని వెలిగించింది. అనేక మంది మధ్యగా దీపాన్ని తెచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఈ దీపము ఈ ప్రాంతంలో ఉన్న చీకటిని పారదోలుతుందో ఏమిటి? పిచ్చి ప్రయత్నం కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడి వరకే ఆ దీపాన్ని నువ్వు చూపించగలుగుతావు, కానీ అన్ని ప్రాంతాలకి ఆ వెలుగును నువ్వు ప్రసరింప చేయలేవు అన్నట్లుగా చాలా నిరాశగా మాట్లాడిన వారుగా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆమె ఏమనుకుందంటే మనసులో ఒక నిర్ణయం తీసుకుంది,
నా ద్వారా అంతా వెలిగించకపోయినా బాగాలేదు, కానీ నేనున్న ప్రాంతమైనా వెలిగించబడాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అనేక మంది ఆ దీపాన్ని చూశారు, ప్రేరణ పొందారు, వారి దగ్గర ఉన్న ఆ యొక్క దీపాలను తీసుకొని వెలిగించుకున్నారు. అట్లా ఎవరికి వారు వారి దీపాలను వెలిగించుకుంటూ వలన కాసేపటికి కొంత సమయపటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దీపాల చేత, వెలుగుమయం చేత ఆ ప్రాంతం అనేది నింపబడింది. ఇంతటి అద్భుతము అనేది ఎట్లా సాధ్యమైందంటే ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయములోనే. ఒకసారి మన జీవితంలో కూడా మన వల్ల ఏమవుతుంది, నా ఒక్కడ వల్ల ఏమవుతుంది అని మనం నిర్ణయాలు తీసుకోలేం. కానీ ఒక సరి అయిన నిర్ణయము నీవు దేవుని బట్టి తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే అనేక మందికి సహకారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కృతకృత స్తుతి సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఏం మెరుగుపరుస్తుందండి? సంబంధాలని. ఆ చిన్న దీపమే కానీ అనేక మందికి వెలుగునిచ్చే దీపంగా మార్చబడలేదా? ఈరోజు నీ కలిగి ఉన్నది ఏదో మరి చిన్నదే, కానీ అనేక మందికి అది ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈరోజు కృతజ్ఞతాస్తుతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్తోత్ర జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి జీవితంలో అయితే ఈ స్తోత్ర జీవితం ఉంటుందో వారి జీవితంలో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. ఎవరి జీవితంలో ఈ కృతజ్ఞతాస్తుతి అనేది ఉంటుందో అక్కడ అద్భుతాలు అనేవి ఆగవు. ఎవరి జీవితంలో ఈ కృతజ్ఞతాస్తుతి స్తోత్ర జీవితం అనేది ఉంటుందో అక్కడ అపవాదికి వారు ఏం చేస్తారంటే పేకను పిసుకువారుగా ఉంటారు. ఎవరి జీవితంలో ఈ స్తోత్ర జీవితం ఉంటుందో వారు దేవునికి సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి కృపలో దేవుడు మన ಎಲ್ಲరినీ నడిపించును గాక.